మడిసన్నాక కూసంత కళాపోషణుండాలన్న గిరీశం మార్కు వేదాంతానికి ఇవాళ అంతం కార్డు పడిపోయింది. పరపర చొక్కాలు చించేసుకునే మనూరి పాలిటిక్స్లో అయితే నికార్సైన కళాపోషణ కొండెక్కే కూర్చుంది. ఇవాళ జనజీవితాల్ని జావగార్చేస్తున్న కరెంటు కష్టాలతో పార్టీలన్నీ కోతి కొమ్మ చాడేసుకుంటుంటే పానకంలో పుడకల మధ్యలో ఈ హోలీ పండుగ ఒకటి. జెండా రంగులన్నీ ఒకటైపోయి రాజకీయం అంతా రాఘవేంద్రరావు సినిమాల కలర్ఫుల్గా మారిపోతే కనేద్దాం రండి ఓ రంగుల కళ. కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉందిరా. కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు ఒంటి నిండా సత్తు ఉందిరా. ఎర్ర రంగులోన చూడు కుర్రగుండి జోరు ఉంది. పచ్చ రంగులోన చూడు పడుచు కళ్ళ గీర ఉంది. రంగు ఏదైనా గాని ఊరు వేరైనా గాని రారు మనమంతా ఒక్కటే. రాజ్భవన్ కాంపౌండ్లో రంగ్ దే బసంతి అదొక రొటీన్ సినిమా. ఎందుకంటే అక్కడ గవర్నర్లాడే రంగేలీ సీన్లు మనకెప్పుడు కొత్త కాదు. అందుకే పండగలంటే పడిచచ్చే ఈ నరసింహుడు వచ్చిన తర్వాత టెన్షన్గా ఆయన ఆడుకొని హోలీయే లేదు. రంగ్ బర్సే అరే రంగ్ బర్సే భీగే చునర్ వాలి రంగ్ బర్సే रंग बरसे भीगे चुनर वाली रंग बरसे. గవర్నర్ల కంటే చీకు లేదు, చింత లేదు. లంకంత బంగళా, బయటికెళ్తే అడుగడుగునా రెడ్ కార్పెట్ స్వాగతాలు. ఆయనకేంటి ఎలక్షన్లా పాడా ఓట్ల కోసం ప్రతి ఆవారగాడిని ప్రసన్నం చేసుకోవాల్సిన దౌర్భాగ్యం కూడా లేని ఒకనొక బిందాస్ లైఫ్ అయింది. పాపం మన పొలిటీషియన్లు మాత్రం అంత గొప్ప అదృష్టవంతులు కారు, కాబోరు కూడా. వాళ్లకు వాళ్ళు కావాలనుకుంటే మాత్రం అయిపోతారు. ఛాన్సెస్ ఆర్ దేర్. కరెంటు దీక్ష భగ్నమైన తర్వాత పోలీసులు మోసుకొచ్చి వీళ్ళిద్దరిని ఆసుపత్రి పడకల మీద పడేసి వెళ్ళిపోయారు. ఒకరు సిపిఐ నారాయణ, ఇంకొకరు సిపిఎం రాఘవులు. ఈ దృశ్యం చూసిన తర్వాత మనకైతే అన్నదమ్ముల అనుబంధం సినిమా మాత్రం గుర్తుకొస్తోంది. వీళ్ళిద్దరి జెండాల రంగులు ఒకటే. వీళ్ళ ఆశయాల్లో గాని భావావేశాల్లో గాని పెద్ద తేడా కూడా కనిపించదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒక ఆటాడించిన ఈ కామ్రేడ్ కుటుంబం ఆ తర్వాత రెండుగా చీలిపోయింది. అప్పట్నుంచి సింగిల్ డిజిట్లకే ఫిక్స్ అయిపోయినందుకు, తోక పార్టీలుగా పిలిపించుకుంటున్నందుకు సిగ్గుతో లోలోపల చచ్చిపోతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. మరి ఉమ్మడిగా పోరాడితే బలపడే ఛాన్సులున్నా కలిసి కాపురం చెయ్యడానికి, హోలీ రోజు గులాలు చల్లుకోవడానికి వీళ్ళకెందుకు జంకు? ఇద్దరూ పెద్ద మనుషులే. తెలుగు సినిమాకు ఇలవేలుపులంత ఇమేజ్ ఉన్న బడా స్టార్లే. కానీ ఎందుకో ఎక్కడో చెడింది. ఫిలిం నగర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లం. టాలీవుడ్లో డెకేడ్ల తరబడి చక్రం తిప్పి తిప్పి డస్సిపోయి తర్వాత పాలిటిక్స్లో కాళ్ళు వేళ్లు పెట్టినందున అంతరంగాల్లో కదలిక రావడం కామన్. చివరకు కుర్ర సైజు మెగాస్టారుడు సైతం సెటైర్లకు దిగిపోయినప్పుడు అంతెత్తున్న దర్శకరత్నకి మండిపోవడంలో వింతే లేదు. ఐ థింక్ నేను లాస్ట్ ఫిల్మ్ ఫేర్ చూశాను. అందరూ ఫిల్మ్ యాక్టర్స్ వచ్చారు, అందరు హీరోయిన్స్ వచ్చారు, నేను కూడా ఉన్నాను అక్కడే. అండ్ సో ఐ డోంట్ థింక్ దట్స్ రాంగ్ స్టేట్మెంట్ దాసరి గారు చేసింది. అందరూ వస్తున్నారు. తన పెద్దరికం చిన్నబోయిందన్న బెంగ పట్టుకున్న మేస్త్రి ఢిల్లీలో పాగా వేసు కూర్చున్న ముఠా మేస్త్రి మీదకు సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడల్లా ఉస్కో ఉస్కో మంటున్నట్లు సౌండ్లు వస్తున్నాయి. డబ్బింగ్ సీరియళ్లు తమ కడుపు కొట్టేస్తున్నాయంటూ టెంట్ల కింద కూర్చున్న టీవీ ఆర్టిస్టుల్ని డైరెక్ట్గా చిరంజీవి మీదకే ఉసిగొల్పినప్పుడు ఈ దాసరి లోపలున్న పెద్దన్న చిన్నబోయినట్లే అనిపించింది. ఆయన అంటే బిజీ కదా, మంత్రి గారు కాబట్టి బిజీ కాబట్టి ఆయన బహుశా కలవడానికి అవకాశం దొరుకుండకపోవచ్చు. ఆయన తప్పకుండా మీరు కలవండి, కలుస్తారు. కలిస్తే తప్పకుండా ఆయన వీరందరికంటే కూడా ఒక అడుగు ముందు ఉంటాడని నా ఉద్దేశం. ఆయన ఎందుకంటే
ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఫస్ట్ టైం నేను చూసా, పంచె కట్టుకుని కండవా వేసుకుని తెలుగువాడిని అన్నంత తెలుగువాడిని అని నిరూపించుకున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెడితే అందరికంటే ఒక్క అడుగు ముందుండి మా టీవీలో మొత్తం తెలుగు తప్ప డబ్బింగ్ అనేది వెయ్యను అని ఆయన ఖచ్చితంగా చెప్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. పైరసీ భూతాల మీద, కార్మికుల కష్టాల మీద కలిసి పోరాడదాం రమ్మంటూ పిలుపునిచ్చే సినిమా పెద్దలు తమకు తామే కీచులాడుకోవడం మానుకుంటే అప్పుడే ఫిలిం నగర్ గల్లీల్లో హరివిల్లు విరబూసేది, హోలీ రోజు ఒరిజినల్ కలర్లు వికసించేది. హోలీ 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 రంగుల రంగోలి చిందు మీద చిందే వెయ్యాలి. హోలీ 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 రంగులోనే తేలి చీకు చింతలన్నీ మరవాలి. కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా. పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్లంటూ పార్టీలన్నీ ఒకళ్ళ మీద మరొకరు బురద జల్లుకోవడం ఎప్పటినుంచో కనిపిస్తున్న ఒకానొక పరిపాటి. వాళ్ళ ఫిక్సింగ్లన్నీ పిట్ట కథల కింద జమకట్టి కొట్టిపారేయచ్చు కూడా. కాకపోతే కనిపిస్తున్న వాస్తవాలు కొన్ని. వాళ్ళ రహస్య స్నేహాన్ని, దాని తాలూకు సౌరభాన్ని, సుగంధాన్ని కూడా జనంలోకి వెదజల్లేస్తున్న మాట మాత్రం పక్కా నిజం. అక్కడ నువ్వు, ఇక్కడ నేను చలాయించుకుందాం రమ్మంటూ జగన్ పార్టీ, కేసీఆర్ పార్టీల నడుమ రహస్య ఒడంబడిక జరిగిందన్న వార్త ఒక సీజన్లో మీడియాను ఉరకలెత్తించి పారేసింది. తొలిసారి చీరలిచ్చి మానం కాపాడినప్పుడు కిరణ్కు చిరంజీవి ఆపద్బాంధవుడే అయ్యుండొచ్చు. అదంతా హైకమాండ్ అనబడే పైవాడు కుదిర్చిపెట్టిన బిగ్ డీల్. కాకపోతే మొన్న ప్రాణం మీదకొచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లిచ్చి కాపాడిన చంద్రబాబుకే కిరణ్ సార్ ఎక్కువగా రుణపడి ఉంటారన్నది ఒప్పుకొని తీరాల్సిన విషయం. పాదయాత్రలో బిజీగా ఉన్న చంద్రబాబును వెతుక్కుంటూ వెళ్ళి మరీ హోలీ ఆడుకున్న సీఎంను తప్పు పట్టేవాళ్లే ఉండరు. జస్ట్ ఒకళ్ళకొకళ్ళు సాయపడ్డమే స్నేహం అనుకుంటే వీళ్ళిద్దరిదే నిజమైన స్నేహం. రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు వరుసే. గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు. స్నేహమేరా జీవితం పాటకు సరికొత్త రంగులద్దాలంటే రీమిక్స్ కట్టాలనుకుంటే చంచల్గూడ జైల్లో కూడా స్పెషల్గా సెట్టేసుకోవచ్చు. తల్లి కాంగ్రెస్ మంత్రి గారు ఒకవైపు, పిల్ల కాంగ్రెస్ అధ్యక్షుల వారు ఇంకోవైపు, ఇంకా తప్పు చేసి లెంపలేసుకుంటున్న ఐఏఎస్లు, పేరు మోసిన వ్యాపారవేత్తలు, సెటిల్మెంట్ స్పెషలిస్టులు చంచల్గూడ జైలు అనబడే ఒకానొక పొలిటికల్ కాలేజ్లో అందరూ అక్కడే కనిపిస్తారు. పార్టీలు, ప్రొఫెషన్లు వేరువేరైనా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం కటకటాల్లో ఫిక్స్ అయినప్పుడు కలిసిపోవాలనిపించడం మాత్రం కామన్. ఇప్పటికే వాళ్ల మధ్య అరమరికలన్నీ చెరిగిపోయాయని, బోరు కొట్టినప్పుడు షటిల్ ఆడుకుంటున్నారని, క్యాంటీన్ల దగ్గర బాతాఖానీలు లాంటివి షురూ అయిపోయాయని బయటకి వార్తలొచ్చేశాయి. సుఖాల్లో కాకపోయినా కష్టాల్లోనైనా కలుసుందాం రమ్మంటే సదరు ఆహ్వానాన్ని మన్నించడంలో తప్పే లేదు. లెట్ దెమ్ టు ప్లే హోలీ.